చేసిన పాపముల ద్వారా ఆయన భూలోకానికి వచ్చినాడు. మానవుడిగా వచ్చి నీతిగా బ్రతికి పరిశుద్ధంగా బ్రతికి మన పాపాలన్నీ కూడా తొలగించడానికి వచ్చినాడు. ఇదిగో ఈరోజు పాపాల ఊపిలోనే ఉన్నామేమో కానీ ప్రభువు యేసుక్రీస్తు ఏమి చెప్తున్నట్టే మా ద్వారానే పాపాల నుంచి తప్పించబడతాయి, మా ద్వారా వేరొక మార్గం లేదని ప్రభువు యేసుక్రీస్తు చెప్తా ఉన్నారు. అని ఏం చెప్తా అంటే ఇదిగో నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అన్నాడు. ఆయన దేనికి మార్గం అన్నాడంటే వీళ్ళ పాపాల నుంచి తప్పించబడడానికి, స్వర్గానికి తీసుకెళ్ళడానికి మార్గమే అన్నాడు. మిత్రమా, ఇదిగో యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన లోకానికి రక్షకుడై ఉన్నాడు. ఆయన రక్తము ద్వారా మన పాపాలు పోయి ఉన్నాయి. అని ఏమంటున్నాడంటే ఈ రోజు మనం చేసిన పాపాలన్నింటినీ కూడా ఆయన మీద యేసుక్రీస్తున్నాడు. నిజమే కదా? ఈ లోకంలో ఎవరు చూపించిన ప్రేమ చూపించున్నారు. అవును, ఈ రోజు బంధుమిత్రులు ఎదుగుతూ ఉన్నారు, బాధపడుతున్నారని బాధపడాల్సిన ఇది యేసుక్రీస్తు శాశ్వత ప్రేమను చూపిస్తా ఉన్నది. అనంతరం